శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రత్యేక విమానంలో బేగంపేటలో ల్యాండ్ అయిన ప్రెసిడెంట్ కు గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, సిటీ మేయర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్తారు ప్రెసిడెంట్. లంచ్ తర్వాత రాజ్ భవన్ లో విశ్రాంతి. మధ్యాహ్నం 3:50 బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు ముర్ము. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6:15 ఆమె తిరిగి రాజ్ భవన్ కి చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ కి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రత్యేక విమానంలో బేగంపేటలో ల్యాండ్ అయిన ప్రెసిడెంట్ కు గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, సిటీ మేయర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్తారు ప్రెసిడెంట్. లంచ్ తర్వాత రాజ్ భవన్ లో విశ్రాంతి. మధ్యాహ్నం 3:50 బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు ముర్ము. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6:15 ఆమె తిరిగి రాజ్ భవన్ కి చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రత్యేక విమానంలో బేగంపేటలో ల్యాండ్ అయిన ప్రెసిడెంట్ కు గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, సిటీ మేయర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్ భవన్ కి వెళ్తారు ప్రెసిడెంట్. లంచ్ తర్వాత రాజ్ భవన్ లో విశ్రాంతి. మధ్యాహ్నం 3:50 బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు ముర్ము. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6:15 ఆమె తిరిగి రాజ్ భవన్ కి చేరుకుంటారు. ఇక రాత్రి హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.